దుర్యోధను పతనానికి కారణమైన 5 క్వాలిటీస్ ఏంటి? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 4 ఆఫ్ మహాభారత సైకాలజీ. ఈ సిరీస్ లో మనం మహాభారతంలోని మనుషుల మైండ్ సెట్ అండ్ వారి సిచ్యుయేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దుర్యోధనుడు ఒక్కడు లేకపోతే ఆ రోజు సుమారుగా 40 లక్షల మంది చనిపోయేవారే కాదు. ఈ మహాభారతానికి దుర్యోధనుడు అంత కీలకం. దుర్యోధనుడు కర్ణునిలాగా పరిస్థితుల కారణంగా చెడ్డవాడు కాలేదు. తన పుట్టుకతోనే చెడ్డవాడు. తను కాన్స్టెంట్ గా పాండవులతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ విజయాన్ని తన ఓటమిగా భావించాడు. అంటే కంపారిజన్ ఆబ్సెషన్. శకుని చిన్నప్పటి నుండి సింహాసనానికి నీవే అధిపతివని తన మైండ్ ని ఫీడ్ చేశాడు. అంటే బ్రెయిన్ వాషింగ్. తనకు రాజు కావడానికి అర్హతలు ఉన్నాయో లేవా అని చూడకుండా కేవలం ధృతరాష్ట్రుని కొడుకు కావడం వల్ల సింహాసనం కావాలన్నాడు. అంటే ఎన్లైట్మెంట్ ఓవర్ ఎఫర్ట్. భీముడు తనను చంపినప్పుడు ధర్మం గురించి మాట్లాడి ద్రౌపది వస్త్రాభరణంలో అదే ధర్మాన్ని విడిచిపెట్టాడు. తనకు అవసరమైనప్పుడు మాత్రమే ధర్మాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే సెలెక్టివ్ మొరాలిటీ. దుర్యోధనుడు చెడ్డవాడైనప్పటికీ గదా యుద్ధంలో చాలా నేర్పరి. భీముడు కూడా తనకి సరిపోడు అని కృష్ణుడే స్వయంగా అన్నాడు. బట్ స్ట్రెంగ్త్ ప్లస్ రాంగ్ పర్పస్ ఈక్వల్ టు డిస్ట్రాక్షన్. సో మెయిన్ గా ఈ 5 క్వాలిటీస్ ఉండడం వల్ల దుర్యోధనుడు పతనానికి గురయ్యాడు. మనం ఎప్పుడు కూడా ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. మనం ఏదైనా కోరుకుంటున్నామంటే దానికి మనం అర్హులమా కామా అని ముందు ప్రశ్నించుకోవాలి. ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్ చూసి వెళ్ళిపోకూడదు. మనకు నచ్చినప్పుడు ధర్మాన్ని పాటించి మిగతా టైంలో విడిచిపెట్టకూడదు. మారేది మనుషులమే, ధర్మం కాదు. బలం ఒక్కటే ఉంటే సరిపోదు. అది సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. ఎంతమంది అడ్డుపడ్డా అభిమన్యుల్లా నిలబడాలి. ఇత్తకి అభిమన్యుడు యుద్ధం చేసినప్పుడు తన వయసు ఎంతో తెలుసా? కేవలం 16 సంవత్సరాలు. మరి అలాంటి యోధుడు అనాలోచికంగా పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడా? ఎందుకు? దీని గురించి మనం నెక్స్ట్ లో చూద్దాం.